కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ భగవానుడు మనము ప్రతిరోజు ఆహారం తీసుకునేటటువంటి అన్నం గురించి ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేశాను. అన్నా భవతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞా భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నం వలన జంతుజాలం పుట్టును, వర్షం వలన అన్నము సమకూరును, యజ్ఞం వలన అన్నము కలుగును. దీని వలన సర్వజనులు ఉత్పత్తి జరుగును. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అహాయు ఇంద్రియారామో మోహం పార్థ సజీవతి. మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడపబడి ఈ సృష్టి చక్రమును ఎవడు అనుసరించడో ఆడు ఇంద్రియులుడై పాపజీవుడవుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మను ఆచరించుచే నుండవలెను. యజ్ఞదాశరథి శ్రేష్ఠః తత్వదేవోత్తరో జనః స్వయం ప్రమాణం కురుతే లోకధనువర్తతే. హే 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 హే. ఉత్తములైన వారు దేనిని అనుసరించుదురో దానినే ఇతరులు అనుసరింతురు. ఉత్తములు దేన్ని ప్రమాణముగా అంగీకరింతురో ఈ లోకమంతయు దానినే ప్రమాణముగా అంగీకరింతురు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మసేతసా నిరాసే నిర్మమో భూత్వా యోద్ధస్స విహతత్వరజ. అర్జున, నీ వనర్సు సమస్త కర్మను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారం లేనివాడవై సంతాపం వల్లి యుద్ధము చేయుము. అర్జున, యుద్ధము చేయుము. యుద్ధం అంటే ప్రతిరోజు చేస్తున్నటువంటి కర్మనే యుద్ధము.